హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటల మూర్తి. సో ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సిబి మ్యాచ్. ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ మన హైదరాబాద్కి కానీ అలాగే బెంగళూరుకి కానీ. సో బెంగళూరు టాప్ ఆఫ్ ది టేబుల్ రావాలన్నా, ప్లే ఆఫ్ లో ఛాన్సెస్ నిలుపుకోవాలన్నా ఈ మ్యాచ్ చాలా క్రూషియల్. ఈ మ్యాచ్ గెలిస్తేనే వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు. అలాగే ఎస్ఆర్హెచ్ కూడా హోల్డ్ చేయాలి ఈసారి ప్లే ఆఫ్ ని అంటే ఈ మ్యాచ్ ఖచ్చితంగా గెలవాలి. సో నిన్న ప్రెడిక్షన్ ఒక్కటి కొంచెం బెట్స్ కొట్టింది. యాక్చువల్ గా ముంబై ఇండియన్స్ చేతిలో ఉన్న మ్యాచ్ ని అలా గ్రిప్ వదిలేసారా అనిపించింది. సో డ్యూ ఫ్యాక్టర్ వర్కౌట్ అవుతుంది, బాల్ బ్యాట్ మీదకి వస్తుంది, మంచి షాట్స్ ఆడడానికి హిటర్ లేకుండా పోయారా అనిపించింది. అంటే ఆ రన్ రేట్ పెరిగిపోతుంది. ఎప్పుడైతే ఆ 12th and 15th బిట్వీన్ ఓవర్స్ అనేది ఎక్కువ వాళ్ళు ల్యాగ్ చేసుకున్నారు అంటే రిలాక్స్ అయిపోయారు. షాట్స్ అన్ని కొట్టిన తర్వాత 200 రన్స్ చేజ్ చేసేటప్పుడు ఎప్పుడు రిలాక్స్ అవ్వకూడదు. ప్రతి ఓవర్ 10 మెయింటైన్ చేస్తూనే పోవాలి రన్ రేట్. అక్కడ కొంచెం రన్ రేట్ అనేది తగ్గిపోయేసరికి టార్గెట్ అనేది హ్యూజ్ అయిపోయింది. అంటే నెట్ రన్ రేట్ అనేది హ్యూజ్ అయిపోయింది, అందుకనే ఓడిపోయారు. సో అది పక్కన పెడితే సో ఆల్మోస్ట్ మనం 80-85% వరకు ప్రిడిక్షన్స్ అన్ని కూడా పర్ఫెక్ట్ ఇస్తున్నాం. మరి ఈ రోజు మ్యాచ్ ఎవరు గెలుస్తారు, పిచ్ రిపోర్ట్ ఏం చెప్తుంది, విన్నింగ్ మీటర్ ఏం చెప్తుంది అని తెలుసుకునే ముందు ఒక్కసారి ప్లేయర్స్ చూద్దాం. ఎస్ఆర్హెచ్ లో ఏమన్నా చేంజెస్ చేస్తారా అంటే నాకు తెలిసి చేయకపోవచ్చు. మేబీ ఏమన్నా పిచ్ ని బట్టి వాషింగ్టన్ సుందర్ని ఏమైనా ఆడిస్తారని నేను అనుకుంటున్నా. సో అది చూద్దాం మనం. ఫస్ట్ అయితే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, అలాగే ఐడెన్ మార్కరమ్, హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్ అండ్ షాబాజ్ అహ్మద్, నితీష్ రెడ్డి. ఇక్కడ వరకు కూడా చాలా అంటే చాలా స్ట్రాంగ్ గా పవర్ఫుల్ గా బ్యాటింగ్ ఆర్డర్ అయితే ఉంది. ఈవెన్ నితీష్ రెడ్డి ఫామ్ లోకి రావడం అనేది చాలా అంటే చాలా ఎస్ఆర్హెచ్ కి అనుకూలించే అంశం అనమాట అది. సో అలాగే బౌలింగ్ డిపార్ట్మెంట్ వస్తే ప్యాట్ కమిన్స్, ఉనద్గత్, భువనేశ్వర్ కుమార్, నటరాజన్ వీళ్ళు సో వాళ్ళ మీద వేసుకుని మరి చేస్తున్నారు బాధ్యత అనేది. అలాగే మయాన్ మార్కండే కొంచెం ఇంపాక్ట్ ప్లేయర్ కింద ఈసారి ఏమైనా ఆపేసి వాషింగ్టన్ సుందర్ని ఏమైనా ట్రై చేస్తారు. అప్పుడు బ్యాటింగ్ ఆర్డర్ లో కూడా కొంచెం డెప్త్ వస్తుంది కాబట్టి. ఎందుకంటే అంత పర్ఫార్మెన్స్ లేదు, మార్కండే కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతున్నాడు కాబట్టి. సో ఇంపాక్ట్ ప్లేయర్ కింద నేను పెట్టా. అయితే ఇక్కడ ఇంకొక చేంజ్ కూడా చేసే అవకాశం ఉంది. అబ్దుల్ సమద్ ప్లేస్ లో ఏమన్నా రాహుల్ త్రిపాఠిని ఆడిస్తారా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్. అలాగే సో జాన్సన్ ఆడు, గ్లెన్ ఫిలిప్స్ కూడా డౌటే ఈ మ్యాచ్. ఉమర్ మాలిక్ కూడా ఇంపాక్ట్ ప్లేయర్ కింద రాడు. సో ఇట్లా ప్లేయింగ్ 11 ఉంది. ఆర్సీబీ ఒక్కసారి చూసినట్లయితే మనం ఆర్సీబీలో చేంజెస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే గ్లెన్ మ్యాక్స్వెల్ ఆడే ఛాన్స్ లేదు, కొంచెం ఇంజూర్ అయ్యాడు, ఆడకపోవచ్చు, మేబీ రెస్ట్ ఇస్తారు. గ్లెన్ మ్యాక్స్వెల్ ఆడకపోతే కెమెరాన్ గ్రీనే ఆల్రౌండర్ కింద ఉంటాడు. అప్పుడు మీకు ఇంకో ఓవర్సీస్ ప్లేస్ ఉంటుంది కాబట్టి సో విల్ జాక్ టీమ్ లో ఉంటాడు. బౌలింగ్ డిపార్ట్మెంట్ లో మేబీ ఫెర్గ్యూసన్ తీసుకునే ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి. సో ఇక్కడ విరాట్ కోహ్లీ, ఫ్యాబ్ డూప్లిసిస్, రజత్ పటిదార్, విల్ జాక్, అలాగే కెమెరాన్ గ్రీన్, దినేష్ కార్తిక్, మైపాల్ రామరార్, టోప్లే గానీ ఆర్ ఫెర్గ్యూసన్ గానీ. టోప్లే నుంచుతారా, ఫెర్గ్యూసన్ నుంచుతారా, లేదంటే కాంబినేషన్ ఆడిచి ఒకళ్ళని ఏమైనా ఇంపాక్ట్ ప్లేయర్ కింద ఏమైనా చేస్తారేమో చూద్దాం. అలాగే మయాంక్ దగ్గర్, మహమ్మద్ సిరాజ్, యష్ దయాల్, ఇక్కడ వరకు అయితే టీం అయితే సరిపోయింది, పర్ఫెక్ట్ ఉంది. కరణ్ శర్మ మేబీ ఆడకపోవచ్చు. స్పిన్ ఏమైనా కొద్దిగా అనుకూలిస్తుంది, క్రాక్స్ ఏమైనా ఉన్నాయి అనుకుంటే మాత్రం పెట్టుకుంటాడు. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఆకాష్ దీప్ గాని అలాగే విజయ్ కుమార్ వ్యాసర్ ఇద్దరిలో ఒకళ్ళు మాత్రమే టీంలో ఉండే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఆకాష్ దీప్ అంటే మయాంక్ దగ్గర కొంచెం డౌటే. అట్లా కాంబినేషన్ అనేది సెట్ చేసుకుంటారు. ఈ హిమాన్షు శర్మ కానీ అనుజిత్ రావత్ కానీ అలాగే జోసఫ్ గాని బెంచ్ కే ఉండిపోతారు. సో ఇది ప్లేయింగ్ 11 చూసినట్లయితే మనం ఇప్పుడు దీన్ని బట్టి మీరు డ్రీమ్ 11 పిక్ చేసుకోండి. పిచ్ రిపోర్ట్ ని బట్టి డ్రీమ్ 11 ఎప్పుడు కూడా పిక్ చేసుకోండి. నేను నిన్న మ్యాచ్ ఓడిపోయిన మ్యాచ్ ఒకవేళ ప్రిడిక్షన్ ఓడిపోయిన ముంబై ఇండియన్స్ ఓడిపోయినా కూడా నేను పర్ఫెక్ట్ పికప్ ప్లేయర్స్ చూస్ చేశాను. చూడండి, ఆల్మోస్ట్ వాళ్ళందరూ టాప్ 5 పాయింట్స్ సాధించిన వాళ్ళే ఉంటారు. సో అలాగా ఆ పికప్ ప్లేయర్స్ ని జాగ్రత్త తీసుకోండి, మీకు పాయింట్స్ అవి కూడా బాగా వస్తాయి. సో నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఇంతవరకు చాలా కాలమ్స్ చదివి చాలా వేరే చదివి చూసిన పిచ్ రిపోర్ట్ ప్రకారం అయితే బ్యాటింగ్ ట్రాకే, డౌటే లేదు. సో పేసర్ లేదు, స్పిన్ లేదు, అక్కడ పిచ్ అంతా ఫ్లాట్ గా ఉంది. బ్యాటింగ్ అయితే హ్యూజ్ గా రన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అందులోనూ అతి భయంకరులైన ఎస్ఆర్హెచ్ టీం బ్యాట్స్మెన్లు ఉన్నారు. మరి ఏ రేంజ్ లో కొడతారు, ఎక్కడ వరకు స్కోర్ వెళ్తుంది అనేది కూడా చెప్పలేని పరిస్థితి ఉంది.
సో లాస్ట్ టైం లాగా 270 260 వరకు కొట్టినా ఆశ్చర్యపోవద్దు. సో ఫస్ట్ బ్యాటింగే తీసుకుంటారు. టాస్ గెలిస్తే హ్యూజ్ టార్గెట్ అనేది బోర్డు మీద కనబడుతుంది. సో దాన్ని చేయడం, మళ్ళీ చేయడం కూడా ఈజీగానే ఉంటది. చేజింగ్ కూడా మరి అంత డిఫికల్ట్గా ఏమి ఉండదు. సో కాబట్టి ఛాన్సెస్ అనేది చెప్పడం చాలా కష్టం. విన్నింగ్ మీటర్ ఏం చెప్తుంది అంటే SRH కి 56% ఉంది. సో 44% ఆర్సీబీకి ఉంది. ఎందుకంటే టీం బలం మీద. ఇప్పుడు హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ కూడా విన్నింగ్ మీటర్ చూపెట్టట్లా. సో కాబట్టి SRH కే చాలా మంది మొగ్గు చూపుతున్నారు. అందరూ ఆల్మోస్ట్ ఎక్స్పర్ట్స్ చెప్పింది కానీ వేరే కాలమ్స్ చేసింది కానీ SRH మ్యాచ్ గెలుస్తుంది అని అయితే ఒక ఇది ఉంది. అయితే నా ప్రిడిక్షన్ ఏంటి? సో మూర్తి గారు మీరు ఎవరు గెలుస్తారు అంటే, నాకు ఎందుకనో ఈసారి SRH బ్యాలెన్స్ తప్పుతుంది అని అయితే అనిపిస్తుంది. అంటే బౌలింగ్ డిపార్ట్మెంట్ కానీ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ కానీ చాలా స్ట్రాంగ్ గా ఉన్నా కూడా ఎక్కడో కొంచెం వాళ్ళు ఫామ్ లోకి వస్తారు. ఆర్సీబీ వాళ్ళు నిలబెట్టుకోవాల్సిన మ్యాచ్ ఇది. కోహ్లీ ఒక్కడే ఆడుతున్నాడు. అటు సైడ్ చూస్తే ఎవరు కూడా పెద్దగా ఫామ్ లో లేరు. సో వాళ్ళల్లో ఒకళ్ళు ఈ రోజు అందుకుని కోహ్లీకి అందుకుని చేస్తారు. మ్యాచ్ ముందుకు తీసుకెళ్లి ఆ విన్నింగ్ ఎడ్జి అనేది విన్నింగ్ మూమెంటం అనేది అందుకుంటారు అని అయితే నాకు అనిపిస్తుంది. అంటే నా ప్రిడిక్షన్ ఏంటంటే ఆర్సీబీ గెలుస్తుంది అని అనుకుంటున్నా. ఖచ్చితంగా చెప్పలేం కానీ ఇట్స్ మై గెస్సింగ్ వర్కే, డౌట్ లేదు. ఒక రకంగా హైదరాబాద్ గెలవాలనే ఉంటది. మన హైదరాబాద్ ఫ్యాన్సే కాబట్టి, తెలుగు వాళ్ళమే కాబట్టి హైదరాబాద్ ప్లే ఆఫ్కి వెళ్ళిపోవాలి, ఫైనల్కి వెళ్ళాలి, కప్పు కొట్టాలనే ఉంటది. కానీ కొన్ని సందర్భాల్లో ఏంటంటే అటు బెట్స్ కొడుతూ ఉంటుంది. మనకు తెలుసు ఐపీఎల్ అంటేనే అది, ఐపీఎల్ మజా అంటేనే అది. ఏ టీం ఎప్పుడు పర్ఫామ్ చేస్తుంది, ఏ టీం ఎప్పుడు ఉండిపోద్ది అనేది మనకు తెలియదు. ఆర్సీబీ ఎప్పుడు కూడా అన్ప్రెడిక్టబుల్ గానే ఉంటుంది. ఎప్పుడు కూడా నేను అదే చెప్తుంటా. ఐపీఎల్ ఏదైనా జట్టు ఉంది కొంచెం ప్రిడిక్ట్ చేయలేని జట్టు అంటే అది ఖచ్చితంగా ఆర్సీబీనే. ఒక్కోసారి వాళ్ళు 220 230 టార్గెట్ ఉన్నా కొడేస్తూ ఉంటారు. ఒక్కోసారి ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 240 230 220 210 ఈ రేంజ్ లో ఫిక్స్ చేస్తారు టార్గెట్. ఒక్కోసారి 90 110 120 లోపు అయిపోతూ ఉంటారు. సో అదే కొంచెం ఆర్సీబీ దగ్గర ఉంది. మరి ఏమన్నా ఈ రోజు వాళ్ళు కానీ ఖచ్చితంగా ఫామ్ లోకి వస్తారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే టీం ప్రకారం చూసినా, మార్పుల ప్రకారం చూసినా ఒక ఫెర్గ్యూసన్ ఈసారి అయితే ఆడిస్తారు. అలాగే కెమెరాన్ గ్రీన్ అయితే ఫామ్ అందుకుంటాడు. కొంచెం బ్యాటింగ్ ఆర్డర్ కూడా ముందుకు వచ్చే ఛాన్స్ ఉంది కెమెరాన్ గ్రీన్. సో అలాగే విల్ జాక్ రావడం అనేది వాళ్ళకి కొద్దిగా బలమే. అలాగే దినేష్ కార్తిక్ కూడా ఫినిషర్ రోల్ అనేది పోషించలేకపోతున్నాడు. సో మేబీ లాస్ట్ ఐపీఎల్ ధోని లాగా దినేష్ కూడా. సో కాబట్టి ఆ ఫినిషర్ రోల్ అనేది ఉంటుంది ఖచ్చితంగా అని నేను అనుకుంటున్నాను. మరి చూద్దాము ఏ రేంజ్ లో వాళ్ళు పర్ఫామ్ చేస్తారు ఆర్సీబీ వాళ్ళు ఈసారి. SRH పై గెలుస్తారా లేదా అనేది నా ప్రిడిక్షన్ అయితే అదే, ఆర్సీబీ గెలుస్తుందని నేను అనుకుంటున్నా. మీకు ఏ టీం గెలుస్తుంది అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.